సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. గురుగారు నమస్కారం. గురుగారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు మా ప్రజలంతా కూడా కొన్ని కష్టాల్ని దాటడానికి, మంచి వైపు వెళ్ళడానికి, వాళ్ళ ఇంట్లో అంతా కూడా శాంతి కావాలి అని, పీస్ఫుల్ గా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం గురుగారు. అందులో భాగంగానే శ్రీచక్రానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. మరి మీ మాటల్లో శ్రీచక్రం అంటే ఏంటి, ఎవరికి బెస్ట్ అని చెప్తారు, ఏమైనా ఉపయోగించవచ్చా, దాని గురించి ఒకసారి తెలుసుకుందాం గురు. తప్పకుండా అమ్మా. మీ ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళు సత్ప్రజలు. సత్ప్రజలు అంటే ఓకే గురు. అంటే ఎవరో ఒక మనిషి ఒకటి చెబితే ఆ మనిషి చెప్పింది పట్టుకొని మనం ధైర్యంగా ముందుకు వెళ్దాం అనే ఆలోచన లేకుండా ఎవరు ఏం చెప్తే దానికల్లా తల ఊపిస్తూ ఉంటారు పాపం. వీరిని సత్ప్రజలు. మరి అంటే ఏమనాలి ఇంక వాళ్ళని? ఎవరు ఏం చెప్తే దానికి తల ఊపేస్తారు. అసలు ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటి దాని గురించి కూడా ఆలోచించరు. ఇవాళ రాత్రికి మీరు ఇసుకలో పిండి పెట్టి, పిండిలో ఆవ నూనె ఆవు నెయ్యి కలిపి ఎర్రటి బొత్తు దీపారాధన పెడితే తెల్లారేటప్పుడు అప్పులు తీరుతాయి అంటే 1,00,000 మంది పెట్టేస్తారు. తెరవని తెలుసు. వాళ్ళు చెప్పింది మనం వినాలి. పెద్దవాళ్ళు దాన్ని సత్ప్రజలు అంటారండి. అంటే అంతకుమించి జీవనాలు నాకు అర్థం కావట్లేదు పాపం వాళ్ళని. అమాయకులు అండి. అంటే మంచి జరుగుతుంది ఆ కూడా తీసేయచ్చు అందులో. మహామాయకులు అంటే వాళ్ళకి తెలుసు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదు, ప్రతిదీ తెలుసు. వాళ్ళకి ఇష్టమైతే ప్రతిదీ చేస్తారు, ఇష్టం లేకపోతే ఏది చేయరు. ఇప్పుడు మీరు అడిగిన శ్రీచక్రం ఉంది చూశారండి, ఆ శ్రీచక్రానికి సంబంధించిన నేను లాకెట్ కొన్ని వేల మందికి ఇచ్చాను. కొన్ని దేశాలు కూడా పంపించాం. చాలా చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోవద్దు. గురుగారు. ఇది లోహ సదృశమైనటువంటిది ఇంట్లో పెట్టుకోవద్దు. ఎందువల్లనంటే శ్రీ అనేటువంటిది, ఆ శ్రీచక్రము పక్షిరాజము గ్రద్ద, తీర్థరాజము ప్రయాగ, చక్రరాజము శ్రీచక్రం, శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అమ్మవారి శ్రీచక్రం మీద కూర్చుని ఉంటారు. కనుక అయిన వాళ్ళు కాని వాళ్ళు, వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు. లోహ సదృశమైనటువంటిది పెట్టుకోకూడదు. లోహ సదృశ్యం అంటే గురువు గారు? లోహం అంటే అది వెండి కావచ్చు, బంగారం కావచ్చు, రాగి కావచ్చు, ఇత్తడి కావచ్చు, అటువంటివి పెట్టుకో. కానీ శ్రీ యంత్రం అనేటువంటిది ఇంట్లో ఉండటం వలన నిధి నిక్షేపాలు ఎప్పుడూ వారికి అందుబాటులో ఉంటాయి. దాని నిమిత్తం అని చెప్పి అరూప రూపం అనేటువంటిది ఒకటి నేను ఎలాంటి లోహానికి సంబంధం లేకుండా ఒకటి తయారు చేయించి దానికి 1,30,000 బీజాక్షరాలని ధారపోసి, మొన్న నేను అమెరికాలో ఉన్నప్పుడు దాదాపుగా ఒక 800 ఫ్రేమ్స్ 2-3 టైమ్స్ అమెరికా తెప్పించి అక్కడ మనం ఇచ్చాం. ఇప్పుడు ఇంకొక 15 రోజుల్లో ఇంకొక 600-700 పంపిస్తున్నాం. అటువంటివి ఇంట్లో పెట్టుకోవచ్చు. లోహం కాదు, దానికి బీజాక్షర సంపుటి మొత్తం అంతా కూడా శక్తిని ధారపోసి వారి ఇంటి దానికి ఏం చేయక్కర్లా, ఇంట్లో ఉంచుకొని దీపారాధన చేసుకొని బయటికి వెళ్ళిన వేదన పెడితే చాలు. అది ఇంటి మొత్తాన్ని కూడా ఒక వైబ్రేషన్ ఇచ్చి, ఏ వ్యాపారం అయితే చేస్తున్నారో, ఏ ఉద్యోగం అయితే చేస్తున్నారో అక్కడ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది పూర్తిగా. కవచము వలె మీ చుట్టూతా కూడా మీ జోలికి ఏది రాకుండా, గొడుగు పట్టుకుంటే వర్షం పడదు అన్నట్టుగా ప్రొటెక్షన్ గా నిలబడుతుంది. అవి ఎంతో మందికి ఇచ్చున్నా, అవి మనం పెట్టుకోవడానికి అర్హత ఉంది. కాకపోతే 2 శ్రీచక్రం మీద నవరత్నాలు పెట్టి కొన్ని 100 మందికి 1000 మందికి లాకెట్లు ఇచ్చామమ్మా, వెండితో తయారు చేసినవి. అది స్త్రీలకి ఇచ్చాము, పురుషులకి ఇచ్చాము. అది వెండి మీద నవరత్నాలు, అది నవగ్రహాల్ని సూచింపవచ్చు, నవదుర్గల్ని సూచింపవచ్చు అనేటువంటి విషయంలో నవద్వారాలు సూచింపవచ్చు. అలా 27 అంటే నక్షత్ర సంఖ్య. ఎటు చూసినప్పటికీ కూడా ఆ కుటుంబం పరిపూర్ణత్వం వృద్ధి చెందాలి. 27 అనగా 108 పాదాలు. 108 ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలకి 108 పాదాలు. ఆ 108 పాదాలని దృష్టిలో ఉంచుకొని వాటిని 3 భాగాలుగా విభజిస్తే 36, 3 6 మళ్ళీ 9. ఎట్టుంచి వచ్చినప్పటికీ కూడా మనిషి యొక్క జీవితం స్థిరత్వంగా వృద్ధి చెందడానికి వీలుగా
మెడలో వేసుకునేది నవరత్నాలు 24/7. అందరికీ సూట్ అవుతుందా గురువు గారు? 24/7 అది వేసుకోవడానికి వీలుగా ఇచ్చామమ్మా. తర్వాత చాలా మంది ఇళ్ళకి నేను విజిట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో స్త్రీ చక్రాలు యంత్రాలు ఉంటే అవి మొత్తం నేను నీళ్ళలో పడేయించేసాను. వద్దు. అదే గురువు. ఎందువల్లనంటే దాన్ని అర్చించే శక్తి మనకు లేదు. ఎస్ గురువు గారు, అవును. స్త్రీ చక్రం ఇంట్లో ఉంది అంటే ఎన్నో రకాల నియమాలు ఉంటాయి. అయిన వాళ్ళు కాని వాళ్ళు ప్రతిదానికి వచ్చి స్త్రీ చక్రానికి అర్చించడానికి అర్హతలు లేవు. దాని కొంత మహావిద్య, శ్రీ విద్య ఇవి ఉంటాయి. మను విద్య, చంద్ర విద్య, చంద్రమండల విద్య, మనకు లలితా సహస్రం చెప్పన్నట్టుగా కొన్ని రకాల విద్యలు, కొన్ని రకాల మంత్రోపదేశాలు అన్నీ ఉంటాయి. అవన్నీ చేయకుండా ఇంట్లో ఊరికి షోగా పెట్టుకోవడానికి అర్హతలు లేవు. కనుక చాలా మంది ఇళ్లలో నుంచి ఉన్నటువంటి స్త్రీ చక్రాలు అన్నీ కూడా నీటిలో వదిలేయమని చెప్పారు. ప్రవాహానికి, నదీ ప్రవాహానికి వెళ్ళి ఇక్కడ మధ్యలో వదిలేసేయండి, నీటిలో ఉంటాయి, మీకు దోషం ఉండదు. ఇంట్లో ఈ ఫ్రేమ్ పెట్టుకుంటే చాలు. ఈ ఫ్రేమ్ అనేటువంటిది మీకు ఏ పరిస్థితులలోనూ లోహం కాదు, లోహం కాంతి. ఎస్. అమ్మవారికి సంబంధించినటువంటి, అమ్మవారికి ఇష్టమైనటువంటి కొన్ని రకాలటువంటి రంగులు, రంగవల్లి అటువంటి వాటితో అత్యంత జాగ్రత్తగా చేసేటువంటి దాంట్లో, జరుగుతున్నటువంటి దాంట్లో వాళ్ళకి వృద్ధి కలగాలి, వాళ్ళకి ప్రొటెక్షన్ కలగాలనే రీతిలో ఏ విధానంలో ఉంటే అది ఆ జీవితానికి ఉత్పన్నమవుతుందో అలా తయారు చేయడం జరిగింది. తయారు చేయించి అది మాకు తగిన చాలా వందల మందికి అమెరికాలో పంచాను, రేపు మళ్ళీ పంపిస్తున్నాను. ఇక్కడ చాలా మందికి మాలో ఇప్పుడు ఎవరైనా కావాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది 15 రోజులు సమయం పడుతుంది, 15 days పడుతుంది. కానీ అందరూ ఎవరైనా నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. అది ఆ లాకెట్ ఈ రెండు ఇచ్చాం కాబట్టి ప్రత్యేకంగా మేరువు స్త్రీ చక్రాన్ని మాత్రం ఇంట్లో పెట్టుకునేటువంటి సాహసం, లోహ సదృశమైనటువంటిది మాత్రం ఇంట్లో పెట్టుకునే సాహసం చెయ్యవద్దు అనేటువంటి విషయం మాత్రం నేను చాలా గట్టిగా చెప్తాను. ఎందువల్లంటే ధనానికే ఇంధనం, అది ఇంధనం శ్రీచక్రం. దాన్ని అనుసరించాల్సిన రీతిలో అనుసరించకపోతే మన జీవితం శరీరం మీద జలగవాలి, తనకు కావాల్సినంత ఎప్పటికప్పుడు రక్తాన్ని పీల్చేసుకుంటూ మనిషికి తెలియకుండా ఇలా ఉండేటువంటి మనిషి ఇలా అయిపోతుంటాడో, మనిషి యొక్క ఆర్థిక స్థితి కూడా ఎలా పడిపోతుంది, ఆరోగ్య స్థితి కూడా క్షీణిస్తుంది. తెలుసుకోవడం కష్టం. ఏదో గాలి పట్టింది, ధూళి పట్టింది, పిశాచం పట్టింది, ఎప్పుడు వాడద్దమ్మా. లోహ సదృశం కానివి నీళ్లు పడితే పాడైపోతుంది, దాని గ్లాసు పెట్టి చేయించాం. అటువంటిది మీరు ఉపయోగించండి. అలాగే మెడలో వేసుకున్నటువంటి లాకెట్, ఈ రెండు అయితే బ్రహ్మాండంగా ఉపయోగిస్తే లోహ సదృశమైంది పెట్టవద్దు అనేటువంటి నేను. తప్పకుండా. ధన్యవాదాలు గురువుగారు. శ్రీచక్రం గురించి విశిష్టత అండ్ పూర్తి అవగాహన మా అందరికీ కూడా కలిగించినందుకు ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం.